Hi, welcome to my channel, Madhu's Education Alerts. This is your Madhusudan. ఈ రోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ టిఎస్ ఎంసెట్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవబోతున్నారో వాళ్ళందరికీ కూడా మై హార్ట్లీ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక ఈ వీడియోలో మనం అసలు బీటెక్ ఇంజనీరింగ్ అనేది ఎలా ఉంటుంది, అందులో ఫస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎలా ఇంజనీరింగ్కి సిద్ధం అవ్వాలి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మనం ప్రిపేర్ అవ్వాలన్నా హై స్కోరింగ్ తెచ్చుకోవాలంటే ముందు స్టార్టింగ్ నుంచే ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. దానికి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎంసెట్ టిఎస్ ఎంసెట్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈ నెల జూలై 30వ తారీఖున ఆంధ్రాలో, అలాగే తెలంగాణలో జూలై 31వ తారీఖున రిలీజ్ కాబోతున్నాయి. సో ఎప్పుడైతే అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయో ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయినట్టే, కాబట్టి అందరూ కూడా జాయినింగ్కి సిద్ధం అవ్వాలి. అయితే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు అసలు ఫస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయని ఒకసారి చూద్దాం. ఎవరైతే బీటెక్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా మీరు అటెండ్ అవ్వడానికి అలవాటు పడండి. ఎందువల్లంటే మీకు కాలేజీ వాతావరణం కొత్త, మీకు కాలేజీ ఇంతవరకు ఇంటర్మీడియట్ చదివేది ఒక 2 years ప్రోగ్రామ్ అది, బట్ ఇది 4 years ప్రోగ్రామ్. సో ఈ బీటెక్ స్టార్టింగ్ నుంచి మీరు అటెండ్ అవ్వడం వల్ల మీకు అసలు ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ప్రాక్టికల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, అసలు క్యాంపస్ వాతావరణం ఎలా ఉంటుంది, ఇందులో ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటాయి, మొత్తం అసలు ల్యాబ్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఫ్యాకల్టీతో మీకు ఇంటరాక్షన్ అన్నీ కూడా ఒక అలవాటు అనేది మీకు పట్టడానికి దాదాపు ఒక 1 month పట్టేస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కాలేజ్కి అటెండ్ అవ్వండి. ముఖ్యంగా ఏంటంటే మీకు 75% అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి స్కాలర్షిప్ రావాలన్నా, ఫీ రీఎంబర్స్మెంట్ రావాలన్నా 75% అటెండెన్స్ అనేది మస్ట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి అటెండెన్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఇలాగా చాలా కాలేజెస్ వాళ్ళు ముందు ఇండక్షన్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తారు. బీటెక్ ప్రోగ్రామ్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ మీకు చెప్తారు. కాబట్టి క్లారిటీగా మీకు అక్కడే అర్థమవుతుంది. ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయనంటే, మీరు ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ అయితే చదువుకున్నారో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, వీటితో పాటు ఇంగ్లీష్, లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్ట్స్ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్సే మళ్ళీ మీకు ఫస్ట్ ఇయర్లో కూడా స్టార్ట్ అవుతాయి. అయితే వీటితో పాటు ఎడిషనల్గా ఒక కామన్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. జనరల్గా కోర్ వాళ్ళకైతే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళకైతే బేసిక్గా ఏదో ఒక కోర్కి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బేసిక్స్ అనేవి మీకు ఇంటర్మీడియట్లో అలవాటు ఉన్నవే కాబట్టి, ఇంటర్మీడియట్లో మీరు చదువుకున్నవే కాబట్టి ఈజీగా మీరు స్కోరింగ్ అనేది తెచ్చుకోగలుగుతారు, ఈజీగా పాస్ అవుతారు. ఇంజనీరింగ్లో జనరల్గా 2 సెమిస్టర్స్ ఉంటాయి. మన సెమిస్టర్ తీసుకున్నట్టయితే దాదాపు 16 weeks అనేది ఒక సెమిస్టర్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ సెమిస్టర్లో 2 మిడ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. మిడ్ ఎగ్జామినేషన్స్ అంటే ఇవి మనకి యూనిట్ ఎగ్జామినేషన్స్. ఇంటర్మీడియట్లో మీరు యూనిట్ ఎగ్జామినేషన్స్ ఎలా అయితే రాస్తారో అలాగే ఇక్కడ మిడ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మిడ్ ఎగ్జామినేషన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ మార్క్స్ కూడా మీకు కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్, ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయిపోయేసరికి ఒక మిడ్ ఎగ్జామ్ అవుతుంది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్కి మరొక మిడ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సెమిస్టర్లో ఒక 8 థియరీ అండ్ ల్యాబ్స్ కలిపి దాదాపు ఒక 8 వరకు ఉంటాయి. ఇందులో 5 థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే 3 ల్యాబ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఒక సబ్జెక్ట్ 100 మార్క్స్ ఉండేటప్పుడు ఈ 100 మార్క్స్ని స్ప్లిట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో 70 మార్క్స్ వరకు రావాల్సి ఉంటుంది, ఒక 30 మార్క్స్ వరకు మిడ్ ఎగ్జామినేషన్కి కన్సిడర్ చేస్తారు. ఒక్కొక్క అటానమస్ కాలేజెస్ కానీ లేదా యూనివర్సిటీస్ కానీ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క బేసిస్ మీద డిసైడ్ అవుతారు. కొంతమంది 80-20 తీసుకుంటారు, కొంతమంది 70-30 మార్క్స్ తీసుకుంటారు. అంటే ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అంటే మిడ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా దాదాపు 30 మార్క్స్ చెప్పున్న అన్ని సబ్జెక్ట్స్కి 5 సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ రిమైనింగ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ అనేవి మాత్రం 5 సబ్జెక్ట్స్కి 70 మార్క్స్ చెప్పున ఉంటాయి. ఇక ప్రతి దాంట్లో కూడా మినిమం ఇండివిజువల్గా తీసుకున్నట్టయితే 35% అనేది రావాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 70 మార్క్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాసేటప్పుడు అందులో 35% మార్క్స్ అనేవి మీకు రావాలి. 35% అంటే దాదాపు 25 మార్క్స్ మీకు మెయిన్ ఎగ్జామినేషన్లో రావాల్సి ఉంటుంది.
ఇక మిడ్ ఎగ్జామినేషన్స్ లో తీసుకున్నట్టయితే ఇందులో కూడా 35% రావాలి. బట్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ రెండు కలిపి మనం టోటల్ చేసేటప్పుడు 100 మార్క్స్ కి మాత్రం 40% ఉండాలి. అంటే 40 మార్క్స్ అనేవి మనకు రావాల్సి ఉంటుంది. సో మనం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే, మనకి మిడ్ ఎగ్జామినేషన్స్ కానీ, అలాగే ల్యాబ్ ఇంటర్నల్స్ కానీ, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ కానీ, మొత్తం అన్నీ కూడా టోటల్గా కాలేజ్లో విత్ ఇన్ ద క్యాంపస్ కాలేజీలో జరిగినవే కాబట్టి మీకు మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం మీకు ఉంటుంది. సో మన మెయిన్ టార్గెట్ అంతా మెయిన్ ఎగ్జామినేషన్స్ మీద దృష్టి పెట్టాలి. మెయిన్ ఎగ్జామినేషన్స్ని ఈ 70 మార్క్స్లో మాత్రం ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా మనం క్లియర్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక సెమిస్టర్లో బ్యాక్లాగ్ లేకుండా వెళ్ళారనుకోండి, అలాగే సెకండ్ సెమిస్టర్కి వెళ్ళేసరికి మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకపోతే మీరు ఫ్రీగా చదవగలుగుతారు. ఎందుకంటే సెమిస్టర్ అనేది మనకి చాలా ఎర్లీగా క్లోజ్ అయిపోతున్నట్టు ఉంటుంది. మీరు జాయిన్ అవుతారు, వెంటనే ఒక 1 or 2 months 2 months అయ్యిందో లేదో మీకు మిడ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. మరొక 2 monthsలోనే మిడ్ ఎగ్జామినేషన్స్, సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ మిడ్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన వెంటనే ల్యాబ్ ఇంటర్నల్స్ అయిపోతాయి, ల్యాబ్ ఇంటర్నల్స్ అయిపోయిన ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అవుతాయి, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అయిపోయిన వెంటనే మెయిన్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఇదంతా చాలా హడావుడిగా జరుగుతున్నట్టు ఉంటుంది. సో మనం అలర్ట్గా ఉండి స్టార్టింగ్ నుంచి కూడా ఒక క్లాసెస్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఎగ్జామినేషన్స్కి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ బ్యాక్లాగ్స్ లేకుండా మీరు వెళ్ళండి. మీరు ఫైనల్కి వచ్చేసరికి మంచి అచీవ్మెంట్తో, మంచి పాస్ పర్సంటేజ్తో బయటకు వస్తారు. ఇప్పటికీ కూడా బీటెక్ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా 90% అబోవ్ మార్క్స్తో కూడా ఈజీగా మంచి మార్క్స్తో వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. అదే కాలేజీ, అదే క్యాంపస్లో చదివినా కూడా దాదాపు ఒక 10 to 15 బ్యాక్లాగ్స్ పెట్టుకొని బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం ముందుకుండా ప్లాన్ చేసుకుంటూ పెర్ఫెక్ట్గా క్లాసెస్కి అటెండ్ అవుతూ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎస్పెషల్లీ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకోండి. మ్యాథమెటిక్స్ అనేది జనరల్గా మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 కింద అలా డివైడ్ చేసి పార్ట్స్ కింద చేస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు మ్యాథ్స్ను కూడా క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా మంది టఫ్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఆ మ్యాథ్స్ను కూడా క్లియర్ చేసుకొని ఇటువంటి బ్యాక్లాగ్ అనేది మాత్రం ఉంచుకోకుండా చేయండి. ముఖ్యంగా మంచి ఫ్రెండ్స్తో లైబ్రరీస్ని ఉపయోగించుకోండి. మీకు ఉండే దగ్గరలో మీ కాలేజ్ లైబ్రరీని ఉపయోగించి బుక్స్ రెఫర్ చేయండి. ఒక బుక్ అయినా కాకుండా 2-3 బుక్స్లో మీకు ఎందులో ఈజీగా మీకు అనిపండి ఆన్సర్స్ కోసం చూడండి. ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ ఫ్యాకల్టీతోని మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఏవైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఫ్యాకల్టీ కలిగే విధంగా మీరు బిహేవ్ చేయండి. అలాగే మంచి సర్కిల్ని, ఫ్రెండ్ సర్కిల్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు. మంచి ఫ్రెండ్స్తో మీరు గ్యాదర్ అవ్వండి. ఎందుకంటే మీ సర్కిల్ మంచిది అయ్యేటప్పుడు మీకు నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. అదే సర్కిల్ మంచిది కానప్పుడు మీకు అంతా అన్నెసరీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మంచి సర్కిల్ మెయింటైన్ చేసుకోండి. అలాగే హాస్టల్లో మీరు ఉన్నా కూడా హాస్టల్లో కూడా స్టడీ అవర్స్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అన్నిటికన్నా ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంజనీరింగ్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్లో మీరు ఎక్స్టర్నల్లో రాసే ఎగ్జామినేషన్స్ మార్క్స్ కన్నా మీకు ఇంటర్నల్గా వచ్చే మార్క్స్ చాలా మీకు సోర్స్ అవుతాయి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎంత గుడ్ బిహేవియర్తో ఉంటే మీకు అన్ని ఇంటర్నల్ మార్క్స్ అనేవి మీకు వస్తాయి. మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్లో అన్ని సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోగలిగినట్టు అవుతారు. ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా మీకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్లో మంచి స్కోరింగ్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మన సార్లు, మీకు ఉండేటటువంటి సార్స్ వేసే మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇది మీకు ఆ రెండు యాడ్ చేసేసరికి మీకు మంచి పర్సంటేజ్ అనేది మీకు కవర్ అవుతుంది. కాబట్టి ఒక ప్లాన్డ్గా మీరు ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.